అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒకసారి రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒకసారి ఎంట్రీ కూడా ఇస్తుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. కొన్ని విషయాల గురించి ఈ రోజు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి మరియు ఈ రోజు రాశి వాళ్ళ స్టార్ లాగా ప్రవర్తించడం అనేది సాధ్యమవుతుంది. ఇది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశివారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి ఈ రోజు కలవడం జరుగుతుంది. కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు. కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈ రోజు నెగిటివ్ ఆలోచనలకైతే మీరు దూరంగా ఉండాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు ఈరోజు ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితుల నుండి కూడా సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది. అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. బయట వ్యక్తులతో ఎక్కువగా సంభాషించకండి. ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు ఈరోజు మనసులో కలుగుతూ ఉంటాయి. పెరిగిపోయినటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడం కొరకు మంచి డాక్టర్ను సంప్రదించాల్సి వస్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈరోజు ఎక్కువగా రక్త పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం అయితే వస్తుంది. ఆగిపోయిన పనులు చేయడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపడం జరుగుతుంది. తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. స్త్రీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. భార్య భర్తల మధ్య సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు. సంభాషణకు ప్రాధాన్యత ఇస్తారు. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈరోజు మంచి పని యొక్క మంచి ఫలితం మీకు దక్కించుకుంటారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఓపికగా అన్ని పనులు చేయాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విషయాలు చేయడం సాధ్యమవుతుంది. ఈరోజు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. వ్యవస్థను బట్టి పనులను చేస్తారు. అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు రాశివారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి. కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మరియు ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా ఈరోజు పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటిస్తున్నట్లయితే గనక చక్కని లాభాన్ని కూడా అందుకోగలుగుతారు. మరియు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త పని మొదలు పెట్టడానికి తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఈరోజు ఈ రాశి వారికి అయితే శుభప్రదంగా ఉంటుంది. ఇక ఎక్కువగా కొత్త వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం పొందగలగదు. చిరు వ్యాపారస్తులకు, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా ఉంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారిలో మాత్రము ఎక్కువగా చూసినట్లయితే కనుక రాజకీయ రంగాల వారికి కూడా మేలైన రోజుగా ఉంటుంది. అయితే ఈరోజు ఎక్కువగా డాక్టర్లు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరియు సినీ రంగాల వారికి కూడా మేలైన రోజుగా లాభాల దిశగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కొరకు తగిన మందులను సేకరించాలి. సొంతంగా మందులను వేసుకునేటటువంటి ఆలోచనల నుంచి బయటకు రావాలి. ఈరోజు ఎవరికి కూడా ఫ్రీగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. లేకపోతే సమస్యలు మీ మీద పడతాయి. కాబట్టి మీరు మీ పని గురించి మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పనులలో జోక్యం మాత్రం చేసుకోకూడదు. మరియు డబ్బు విషయంలో అయినా సరే ఇతరులను తొందరగా నమ్మకండి.
ఎక్కువగా మీరు మాత్రం ఈరోజు చూసినట్లయితే గనక డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు అనారోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఆ సమస్య పెద్దదిగా మారిపోతుంది, అనేక విధాలుగా మీకు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ రోజు రాశి వారికి ఇక లక్కీ సంఖ్య 48, లక్కీ కలర్ మరి పసుపు. ఇక పరిహారంలో మరి ఈరోజు ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి. ఆ యొక్క పసుపు రంగు వస్త్రంలో మరి ఒక పసుపు కొమ్మును అయితే వేసుకోవాలి. దాంట్లో నల్ల పసుపు కొమ్మును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నల్ల బియ్యం వేసుకోవాలి. గుప్పెడు మూటగా కట్టేయాలి. ఆ మూటకు ధూపం వేయాలి. మరి ఇల్లంతా ధూపం వేయాలి. ఆ మూట ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఈ రాత్రిపూట పరిహారం చేయాలి, దోష నివారణ పరిహారం. ఇలా చేసిన తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోవాలి, మరియు అలంకరణ వస్తువులను సమర్పించాలి. ఈ విధంగా పరిహారం చేసినట్లయితే గనక మీకు అన్ని దోషాలు తొలగించబడతాయి, అన్ని రకాల దోషాలు తొలగించబడి మరి చక్కగా శుభప్రదంగా ఉంటుంది. మీకు దోష నివారణ కూడా జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాలలో లాభం అనేది మీకు దరిచేరే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.